ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. గుడ్ ఆఫ్టర్నూన్. పార్ట్ 1 కనుక చూడనట్లయితే పార్ట్ 1 చూసి ఈ రెండవ పార్ట్ని చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయని, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయని, ప్రస్తుతం ప్రధాన చర్చ కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ప్రత్యేకించి జిహెచ్ఎంసి పునర్వ్యవస్థీకరణ, క్యూర్ బిల్లు మరియు ఎస్ఐఆర్ సర్ ప్రక్రియ చుట్టూ తిరుగుతుందని మనము పార్ట్ 1లో చూసాము. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ మార్పులన్నీ ప్రజలకు మేలు చేస్తాయా లేక స్థానిక ప్రజాస్వామ్యాన్ని మరింత క్లిష్టంగా మారుస్తాయా? ముందుగా గ్రామీణ స్థానిక పాలన గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం తెలంగాణలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో ఉంది, మనందరికీ తెలుసు. మొదట గ్రామ పంచాయతీ, తర్వాత మండల పరిషత్, తరువాత జిల్లా పరిషత్. ప్రజలు నేరుగా సర్పంచులను, ఎంపీటీసీ సభ్యులను, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత ఎంపీటీసీ సభ్యులు కలిసి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని అంటే ఎంపీపీని ఎన్నుకుంటారు. అలాగే జడ్పీటీసీ సభ్యులు కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు చేయాలా, దానిని మరింత సరళీకరించాలా అనే అంశాన్ని చాలా పరిశీలిస్తున్నట్టు పలు వార్తా కథనాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండబడే అటువంటి నాయకులు కూడా వాళ్ళ సన్నిహితులతో అన్నట్టు తెలియవస్తూ ఉన్నది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టం చేయాలి. ఇది ఇప్పటికీ ప్రతిపాదన మాత్రమే, అధికారికంగా చట్టంగా మారలేదు. ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించలేదు. అయితే ఇలాంటి ప్రతిపాదన ఎందుకు వస్తుంది? ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్నటువంటి కోణం ఏమిటి? విశ్లేషకులు చెబుతున్నటువంటి అంశాలు ఏమిటి? కొంతమంది అభిప్రాయం ప్రకారము ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతుంది, పరిపాలన సులభతరం అవుతుంది, ఒకే వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుందని భావిస్తున్నారు. ఎట్లా? డైరెక్ట్ ఎలక్షన్స్ కనుక పెడితే, జడ్పీటీసీ, ఎంపీటీసీ లేకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ పెడితే, చైర్మన్లను, ఎంపీపీలను ఎన్నుకుంటే. అయితే మరోవైపు కొంతమంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్నటువంటి వాళ్ళ డౌట్స్ ఏమిటంటే, స్థానిక ప్రజాస్వామ్యం, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం తగ్గకూడదని సూచిస్తున్నారు. కరెక్టే కదా? ఇప్పుడు స్థానిక ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష భాగస్వామ్యం తగ్గకూడదనే అటువంటి మాట పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇవి కేవలం పదవులు మాత్రమే కావు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మండల, జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ప్రాతినిధ్యం కల్పించే వ్యవస్థ కూడా. అందువల్ల ఏ సర్కారు అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని వారు భావిస్తున్నారు. రాజ్యాంగ నిపుణులు భావిస్తూ ఉన్నటువంటి అంశం ఇది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పులు ప్రతిపాదించబడ్డాయి. క్యూర్ బిల్లు, జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరి, ఈ 3 కార్పొరేషన్లు ఒక సమగ్ర పట్టణ పరిపాలన చట్రంలో పనిచేసే విధంగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మాత్రం చాలా బాగుంది. దీంతో ఏం మారవచ్చు? ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే, రోడ్లు, ట్రాఫిక్, నీటి సరఫరా, డ్రైనేజీ సిస్టమ్, విపత్తుల నిర్వహణ, వివిధ శాఖలు ఒకే సమన్వయంతో పనిచేయటం కారణంగా కాస్త ఫాస్ట్గా అవగాహనతోటి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. దీంతో పరిపాలన వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా మరో కోణం ఉంది. కొన్ని పౌర సంఘాలు ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వారి అభిప్రాయం ఏమిటంటే, ఎన్నికైన స్థానిక సంస్థల అధికారాలు తగ్గకూడదని. నిజమే, తగ్గకూడదు. ఎన్నికైనటువంటి స్థానిక సంస్థల అధికారాలు ఎప్పుడు కూడా తగ్గించకూడదు. నిర్ణయాధికారం ఎన్నిక కాని సంస్థల చేతుల్లోకి వెళ్ళకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే నిర్ణయాధికారం ఉంటుందో ఆ నిర్ణయాధికారం ఎన్నిక కాని సంస్థల చేతుల్లోకి వెళ్ళకూడదు.
ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టానికి వ్యతిరేకం అవుతుంది. ఈ అంశాలపై మరింత ప్రజాభిప్రాయం తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. తీసుకోవాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి, లీగల్ ఏదైతే ఒపీనియన్ తీసుకోవాలి, అసలు పార్లమెంటరీ సిస్టానికి సంబంధించినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉండబడినటువంటి అంశాలను కూడా పరిశీలించాలి. అంటే ఒకవైపు ప్రభుత్వం సమగ్ర పట్టణ పరిపాలన గురించి మాట్లాడుతోంది, మరోవైపు కొంతమంది స్థానిక స్వపరిపాలన బలహీనపడకూడదని కూడా చెబుతా ఉంది. ఇదే ప్రజాస్వామ్య సౌందర్యం. అంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో, కానీ చివరికి చట్టం, ప్రజాభిప్రాయం, రాజ్యాంగం ఈ మూడు కలిసి తుది రూపాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు మరో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రస్తుతము ఓటరు జాబితాల సమగ్ర సవరణ జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల నిర్వహణ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే పూర్తయిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అధికారం సంబంధిత ఎన్నికల సంఘానిదే. అధికారిక ప్రకటన వచ్చే ఆ తర్వాత జరిగేటువంటి షెడ్యూలు ఖచ్చితమైనటువంటి తేదీలు తెలుపుతాయి. ఇవన్నీ తెలపాలన్నా కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఎన్నికల సంఘం అభిప్రాయము సేకరిస్తుంది. చివరిగా తెలంగాణలో ప్రస్తుతం జరుగుచున్నది కేవలం ఎన్నికల ఆలస్యం కథే కాదు. ఇది స్థానిక పాలన, పట్టణ పరిపాలన, గ్రామీణ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ వీటన్నింటిని ప్రభావితం చేసే అటువంటి సంస్కరణల దిశ. ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ కనుక జరిగితే పైన తెలిపినటువంటి అన్ని కూడా రాజ్యాంగం మరింత పటిష్టమవుతుంది, ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుంది. ఈ మార్పులు ప్రజలకు మరింత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాయా లేక కొత్త సవాళ్ళను తీసుకువస్తాయా? దీనికి సమాధానం రాబోయే నెలల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల స్పందన మీద మరియు ఎన్నికల సంఘం తదుపరి చర్యలపై ఆధారపడి ఉంటుంది. చివరిగా మీ అభిప్రాయం ఏమిటి? స్థానిక ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలా లేక ముందుగా అన్ని పరిపాలనా సంస్కరణలు, ఓటరు జాబితా సవరణలు పూర్తయ్యాకే ఎన్నికలు జరపాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ విశ్లేషణ కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, పబ్లిక్ రిలయన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.